మహాలయ పక్షాలు ప్రారంభమైనాయి కదా. ఈ మహాలయ పక్షాలలో మాత్రమే పితృదేవతలను స్తుతించాలి అని లేదు. ఈ పితృదేవతలను మనము ప్రతిరోజు కూడా స్తుతించుకోవచ్చు. దీనినే పితృస్తుతి అంటారు. ప్రతిరోజు చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే జన్యు దేవతలు. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి ఇది. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక ఆ పితృదేవతలు అలా చదువుతూ ప్రార్థించే వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది ప్రాప్తించేలాగా చేస్తారు. పాప కర్మలు నశించిపోతాయి. అందుకే ఈ పితృస్తుతిని వినండి. 6 శ్లోకాలు ఉంటాయి ఇందులో. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే కూడా ఈ పితృస్తుతి పఠిస్తే, మనసారా ధ్యానిస్తే ఆ తద్దినం పెట్టని దోషం తొలగిపోతుంది. ఆ పితృస్తుతిలో 6 పద్యాలున్నాయి. మొదటి పద్యం చెప్తున్నాను. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. 2వ శ్లోకం. సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు. 3వ శ్లోకం. నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాదక్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారములు. మేము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు. 4వ శ్లోకం. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. దుర్లభమైన ఈ మానవ జన్మలో ధర్మాలు ఆచరించడానికి అవకాశము ఉన్న ఈ శరీరం ఎవరి వలన లభించిందో అటువంటి పితృదేవతలకు నమస్కారములు. 5వ శ్లోకం. తీర్థస్నాన తపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోశ్చ గురువే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన ఆ పితృదేవతలకు నమస్కారములు. 6వ శ్లోకం. యస్య ప్రణామస్థవనాత్ కోటిసపితృతర్పణం అశ్వమేధస్య తైతుల్యం
తస్మై పిత్రే నమో నమః. ఎవరికైతే నమస్కరించిన, తర్పణాదులు చేసిన అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానం అవుతుందో అటువంటి పితరులకు నమస్కారము. ఫలశ్రుతి. ఇదం స్తోత్రం పితృ పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్దధినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం. నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సద్ధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్. పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యదార్హతి. ఓం నమో పితృదేవతాభ్యో నమః. ఓం నమో పితృదేవతాభ్యో నమః. పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ చేసుకునే సమయంలో కానీ, పితృశ్రాద్ధ దినములలో కానీ, అమావాస్య నాడు తర్పణాలు వదులుతున్నప్పుడు కానీ, పితృపక్షాల సమయంలో కానీ చెప్పుకొని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మన జన్మదినమందు అదృష్టవశాత్తు మన తల్లిదండ్రులు జీవించి ఉంటే శుచిగా స్నానం చేసి వారి ఎదురుగా నిలబడి ఈ స్తోత్రాన్ని పఠించి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందవచ్చు. నిండు మనస్సుతో ఈ స్తోత్రాన్ని చదివిన వారికి కోరిన కోరికలు తీరుతాయి. దుర్లభమైనది అంటూ ఏదీ ఉండదు. మనం చేసిన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఈ విధంగా స్తుతించిన వారికి ఏ విధమైన తప్పులు చేసినా ప్రాయశ్చిత్తమై పితృదేవతలు ప్రీతి చెంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించమని దీవిస్తారు అని, సకల కార్యాలు అనుకూలమవుతాయి అని సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చెప్పబడినది. ఈ పితృస్తుతిని వినండి. 6 శ్లోకాలు ఉంటాయి ఇందులో. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాదక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోశ్చ గురువే తస్మై పిత్రే నమో నమః.
यस्य प्रणामस्तवनात् कोटिशः पितृतर्पणम् अश्वमेधस्य तैतुल्यम् तस्मै पित्रे नमो नमः। फलश्रुतिः इदं स्तोत्रं पितृपुण्यं यः पठेत् प्रयतो नरः प्रत्यहं प्रातरुत्थाय पितृश्राद्धदिनोऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादिवाञ्छितम् नानापकर्म कृत्वापि यस्तौति पितरं सुतः सद्ध्रुवं प्रविधायैव प्रायश्चित्तं सुखी भवेत् पितृप्रीतिकरैर्नित्यं सर्वकर्माण्यदार्हति। ॐ नमो पितृदेवताभ्यो नमः। ॐ नमो पितृदेवताभ्यो नमः। पितृदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। शुभम सर्वे जना सुखिनो भवन्तु।